కానీ ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను ఏమాత్రం ముందుకు తీసుకెళ్లలేదు. ఇలాంటివి కూడా కేసీఆర్ నాయకత్వ రైతుల్లో ప్రతి సంవత్సరం ఇదే ఆందోళన ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ మొద్దు ప్రభుత్వం నిద్ర లేపడానికి అనేక కార్యక్రమాలు మనం చేశాం. రాజధాని ఆనకట్ట నిర్మించమని చెప్పి డిమాండ్తో అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలే. ఇవాళ ఈ వేదిక ద్వారా మనందరి కూటమి నాయకులు రేపటి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఆనకట్ట నిర్మించి కేసీఆర్ నాయకుడు రైతులకు సుమారు ఎకరా వరకు చివరి రోజు వరకు నిర్మించే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మైదుకూరు మున్సిపాలిటీని పూర్తిగా విస్మరించారు. రోడ్లు వేయలేదు, డ్రైన్లు వేయలేదు, ఎటువంటి అభివృద్ధి మైదుకూరు మున్సిపాలిటీ నోచుకోలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో రాబోయే జగనన్న ప్రభుత్వంలో అన్ని రకాలుగా మైదుకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విధంగా నిధులు మంజూరు చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రజానికానికి పేరుపైన శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మనందరి ఇష్టమైన నాయకులు డాక్టర్ టిఎల్ రవీంద్రారెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండాలి. అశేష ప్రజానీకానికి మా హృదయపూర్వక నమస్కారాలు. సాధారణంగా మన గ్రామాల్లో మాట్లాడుకుంటాం, నువ్వు నేను అంటే ఇద్దరు మనుషులు కలిస్తే నువ్వు నేను కలిస్తే మనం అంటాం, మనము కలిస్తే జనం అంటారు. అంటే మీరంతా ఒక జనం. ఇట్లా జనమంతా రాష్ట్రంలో కలిస్తే ఆ జనమే జగన్. అర్థమైందా? నువ్వు నేను మనం కలిస్తే జనం కలిస్తే జగన్. నా ప్రియమిత్రుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఒకటి దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మన రఘురామరెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి ప్రాణభూతికి ఓటు వేసి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారి సభలో ఆయన పార్టీ
సుఖవాసి పాలకొండరాయుడు గారు జన్మభూమి కమిటీలే మన పార్టీని నాశనం చేసేయి అని చెప్పి నిర్మల మాటగా చెప్పారు. చెప్తా అంత గురించి మైక్ ముందుకున్నాడు చంద్రబాబు నాయుడు. అలానే ఎన్నో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకొని రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతితనాన్ని ప్రోత్సహించి తను అవినీతి పడ్డై ఇవాళ ప్రజలను వీధుల పాలు చేశాడు. కాబట్టి నేను దయచేసి మీకు ఒకటే కోరుకుంటున్నా, మీరు దయచేసి ఇక్కడే కాదు అన్ని నియోజకవర్గాల్లో విపరీతంగా జనం వస్తున్నారు జగన్ మీటింగ్లకు. మీరు ఈ ప్రేమను బ్యాలెట్ రూపంలో చూపాలని కోరుకుంటూ ఒక చిన్న ఇంగ్లీష్ సామెత చెప్తాను. 26వ తేదీ ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గురించి. అదంతా డీటెయిల్ గా చంద్రబాబు నాయుడు విధానాలు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఓడిపోతున్నాడు అని రాస్తూ లాస్ట్ లో ఒక సెంటెన్స్ రాశాడు. 2004లో ది నెమిసిస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎండెడ్ ఇన్ వైఎస్ రాజశేఖర రెడ్డిస్ హ్యాండ్స్. అట్లానే 2019లో ది నెమిసిస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఈస్ గోయింగ్ టు ఎండ్ ఇన్ 2019 అట్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నందమూరి మాటగా ఎకనామిక్ టైమ్స్ వచ్చింది. దయచేసి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది మొత్తం చదవండి, డీటెయిల్గా ఉంది. ఇంతకన్నా ఎక్కువ మీ సేవలు తీసుకోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇలా కమ్యూనిటీ చూస్తే ఎక్కడ చాలిస్తారో కనిపించడం లేదు. పైన చూస్తే ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏమీ కాదు వేయడం లేదు. చిక్కని చిరునవ్వులతోనే ఆ పేదలు విధిస్తా ఉన్నారు. ప్రధానాలను పెంచి పెడతా ఉన్నారు. ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రెండు చేతులు జోడించి శిరసి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నారు.
కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ఇదే మైదుకూరు నియోజకవర్గం గుండా ఆ పాదయాత్ర జరిగింది. అంత పెద్ద పాదయాత్ర చేయగలిగాను అంటే దేవుని దయతో మీ అందరి చల్లని దీవెన వల్ల అది జరిగింది అని మాత్రం గర్వంగా కూడా చెప్పగలుగుతా. 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో మీ ప్రతి కష్టాన్ని నేను ఉన్నాను, మీ ప్రతి బాధను నేను చూశాను. ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం ఏమనుకుంటా ఉందో అన్న సంగతి నేను తెలుసుకున్నాను. మీ అందరికీ నేను ఇవాళ ఒక్కటి చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాల ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుందో లేదని చెప్పి ఎదురు చూస్తూ ఆ సహాయం అందక ఆ సహాయం ఎండమానై బాధల్లోనూ కష్టాల్లోనూ ఉన్న ఆ ప్రతి కుటుంబానికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాన్ని నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. గిట్టుబాటు ధర అందక చేస్తానన్న రుణమాఫీ కాక కరువు వచ్చినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల మధ్య రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న కథలు విన్నా, రైతన్న పడతా ఉన్న బాధలు చూశా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు పడుతూ ఉన్న ఆవేదన చూశా. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదువుల మధ్యలోనే ఆపేస్తా ఉన్న పిల్లల గాథలు ఉన్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రాక చదివించాలి అంటే అప్పుడు పాలయ్యే పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల కథలు విన్నా. చివరకు ఆ తల్లిదండ్రులు అప్పుడు తీసుకొచ్చి తన పిల్లలు చదివిస్తారన్న సంగతులు తన పిల్లలకు తెలిసి ఆ బాధను తట్టుకోలేక ఆ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న కథలు కూడా ఈ పాదయాత్రలో విన్నా. 108 సకాలంలో రాక ఆ 108 వచ్చి ఉంటే సకాలంలో వచ్చి ఉంటే ప్రాణాలు బతుకుండేటివి అని చెప్పి ఆ చనిపోయిన ఆ కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు విన్నా. ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయక పక్షపాతం వంటి రోగాలు వచ్చి మంచానికే పరిమితమై కుర్చీకే పరిమితమై ఆ మందుల కోసం వేలకు వేల రూపాయలు నెలలా ఖర్చు చేస్తూ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నా ఆరోగ్యశ్రీ సహాయం అందక ఆ పేదవాడు పడతా ఉన్న బాధలు చూసా. ఆ కష్టాలు నేను విన్నా. మద్యం షాపులు ఎక్కువైపోయి మద్యానికి బానిసనై మొట్టమొదటి సంతకంతోనే మద్యం షాపులు లేకుండా చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ప్రతి గ్రామంలోనూ 1 కాదు 2 కాదు ప్రతి వీధి చివర ఒక మందు ప్రారంభించిన పరిస్థితులు నేను చూశా. మందు షాపులు ఎక్కువై రాత్రి 7 దాటితే తమ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను బయటకు పంపించాలంటే భయపడతా ఉన్నా ఆ అత్యచల్లమ్మల ఆవేదన నేను విన్నా. పిల్లలు చదివించడం కోసం కూలికి పోతా ఉన్న అక్కచెల్లమ్మల బాధను కూడా చూశాం. ఇదే నియోజకవర్గంలోనే బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులో అక్షరాలు 15 టీఎంసీల నీళ్లు నిలువ చేసి పెనుకొండ ఆయకట్టుకు నీరు అందించాల్సిన ఆయకట్టు ఇటువంటి ప్రాజెక్టులో ఆ దివంగత నేత
వరకు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం 2-3 టీఎంసీలు కూడా ఏ రోజు చూడలేదు అని చెప్పి చెప్తా ఉన్న రైతుల ఆవేదన విన్న వెలుగూరు నుంచి వచ్చే కాలువ మొదట 18 కిలోమీటర్ల దెబ్బతింది. ఆ కాలువను రిపేర్ చేస్తే లైనింగ్ ఇంప్రూవ్ చేస్తే రేపం సాగర్కు నీళ్లు వస్తాయని చెప్పి వేడుకుంటా ఉన్నా, ధర్నాలు చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారే సాక్షాత్తుగా రఘురామరెడ్డి వచ్చి నిరాహార దీక్షలు కూడా కూర్చున్నా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేని పరిస్థితిని కూడా చూశాం. నాన్నగారి హయాంలోనే కరువు సీమకు మేలు చేయడం కోసం, కరువు ప్రాంతానికి మేలు చేయడం కోసం ఈ ప్రాంతంలో పంటల కోసం కుండు నదుకు రాజాలు జలగరాశులను 2008లోనే నాన్నగారు చనిపోకముందే శంకుస్థాపన చేశారు. నాన్నగారు బతికే ఉందంటే ఈ 2 ప్రాజెక్టులు కూడా పూర్తయిపోయి రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించేది అని చెప్పి రైతులు చెప్తా ఉన్న మాటలు కూడా ఉన్నాయి. గిట్టుబాటు అందక రైతులు పడుతున్న బాధలు ఈ ప్రాంతంలో నేను చూశా. నాన్నగారి హయాంలో పసుపు రేటు క్వింటాలకు 16,000 రూపాయలు పలికిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఈ రోజు కనీసం 5,000 రూపాయలు కూడా గిట్టడం లేదు అని చెప్పి అంటా ఉన్న రైతుల ఆ నిందలు మిర్చి పంటకు కనీసం 10,000 రూపాయలన్నా ఉంటే కనీసం ఖర్చులన్నా గిట్టుబాటు అవుతాయని చెప్పి ఆవేదనతో చెప్పిన రైతుల మాటలు విన్నా. ఈ రోజు కనీసం 5-6,000 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి రైతులు అంటున్న మాటలు విన్నా. అత్యంత నాణ్యమైన కేపీ రకం ఉల్లి ఈ ప్రాంతంలో పండిస్తారు. అటువంటి కేపీ ఉల్లి ఇవాళ రైతన్నను అమ్మాలి అంటే ఇవాళ క్వింటాల్ కనీసం 1000 రూపాయలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నారు. ఇదే ఉల్లి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాపులో కేజీ 23 రూపాయలు కలుపుతా ఉన్నారు అని చెప్పి రైతులు అంటా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు, దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన ఈ వ్యక్తులు దళారీలకు వాళ్ళే క్యాప్టెన్ అయి రైతుల పంటలు పండించేటప్పుడు రైతులు పంటలు చేతికి వచ్చేటప్పటికి రేట్లు తగ్గించి దళారీల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత హెరిటేజ్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ రేటు కట్టుకుంటా ఉన్న పరిస్థితులు సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తా ఉంటే రైతులకు కలిగిన ఈ బాధ చెబుతా ఉన్నప్పుడు బాధ అనిపించింది. ఇదే మైదుకూరు మున్సిపాలిటీలో సిసి రోడ్డు కూడా వేయకుండానే వేసినట్టు బిల్లు తీసుకుంటా ఉన్నారు. బాత్రూములు కట్టకుండానే కట్టినట్టుగా భూపుల్లు కూడా తీసుకుంటా ఉన్న పరిస్థితిని ఇక్కడ చూస్తా ఉన్నాం. విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా అడ్డుకుంటా ఉన్న పరిస్థితిలో సాక్షాత్తు ఇదే నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరు అంటే మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారి విలేకరు కావడంతో ఏకంగా పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ కింద వరకులు కూడా కట్టబడతా ఉంటే ఈ నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఎవరు అంటే అది ఈ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని చెప్పి చెప్పడానికి నిజంగా బాధ అనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు. ఇదే మైదుకూరులో, ఇదే కడప జిల్లాలో, ఇదే మైదుకూరులో చెన్నూరు వద్ద కడప కోఆపరేటివ్ షుగర్స్ చెన్నూరు దగ్గర ఉన్న ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని చెప్పి రైతులు అడుగుతా ఉంటే రైతుల గోడను ఈ 5 సంవత్సరాల్లో ఎవరూ కూడా పట్టించుకోలేదన్నా అని చెప్పి చెప్తా ఉన్న మాటలు విన్నా. చివరిగా రైతులు 150 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి
నెల్లూరు జిల్లాలో పొదలకూరులో ఉన్న ప్రైవేట్ ఫ్యాక్టరీకి వీళ్ళంతా కూడా వెళ్ళి చెరుకును అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉంటే ఆ చెరుకు టన్నుకు అక్కడికి తీసుకొని పోవడానికి రవాణా ఖర్చులే 1200 రూపాయలు అవుతా ఉంటే ఎలా గిట్టుబాటు అవుతా ఉందన్నా అని చెప్పి రైతులు పడతా ఉన్న బాధలు విన్నా. ఇదే నియోజకవర్గంలో, ఇదే జిల్లాలో ఆశగా ఎదురు చూసే పిల్లలు రాష్ట్రాన్ని విడగొట్టారు. విడగొట్టేటప్పుడు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కడతారు అది మాట చెప్పారు. ఆ స్టీల్ ఫ్యాక్టరీ కడితే 10,000 మందికి కెరీర్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశగా ఎదురు చూశారు మన పిల్లలు. డిగ్రీలు చేతరించుకుని చదువులు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లలు ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ప్రత్యేక హోదా కూడా వస్తుంది, ఈ రెండింటి వల్ల ఉద్యోగాలు ప్రతి చోట వస్తాయి, ప్రతి జిల్లాలకు హైదరాబాద్ అవుతుంది అని చెప్పి ఆశగా ఎదురు చూసిన ఆ పిల్లల పరిస్థితిని చూశారు. చదువులు అయిపోయి డిగ్రీలు చేతపుచ్చుకొని గవర్నమెంట్లో అక్షరాల రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ తేల్చింది. ఆ 1,42,000 ఉద్యోగాలు నోటిఫై చేస్తారు. ఆ 1,42,000 ఉద్యోగాలు వస్తాయి. వాటి కోసం చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి అని చెప్పి కోచింగ్ సెంటర్లకు వెళ్తూ వేలకు వేల రూపాయలు తగలేస్తా ఉన్నా ఆ పిల్లల కథలు విన్నా. రాష్ట్రం విడిపోయేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు, రాష్ట్రం విడిపోయి 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళ ఉద్యోగాలను కూడా కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు అన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అక్షరాల 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని పరిస్థితులు ఆ పిల్లలు వస్తా ఉన్నప్పుడు బాధ అనిపించింది. వాళ్ళ బాధలు ఉంటూ ఉన్నప్పుడు ఇదే పిల్లలు వీళ్ళు చెప్పిన గాథలు విన్నా, రైతుల సమస్యలు విన్నా, పొదుపు సంఘాలకు చెందిన చెప్పిన కథలు విన్నా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను చెప్తా ఉన్నా, మీ ప్రతి బాధ విన్నాను, మీ ప్రతి కష్టము నేను చూశాను. చూసిన తర్వాత ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ గమనిస్తా ఉన్నాను. మరో 14 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, చేయని కుట్ర ఉండదు, చేయని డ్రామా ఉండదు, చూపని సినిమా కూడా ఉండదు అన్నది మర్చిపోతుందని అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం జరుగుతా ఉన్నది, ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతా ఉన్నది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇవాళ మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, టీవీ5తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పైన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మర్చిపోవద్దని చెప్పి అందరికీ కూడా కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎన్నికల తేదీ వచ్చేసరికి ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్ర ఉండదు, ఉన్నది లేనట్టుగా చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని కోరుతా ఉన్నారు. ఎన్నిక తేదీ వచ్చేసరికి ఈ పెద్ద మనిషి గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు, పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇటువంటి కుట్రల్లో తిప్పి కొట్టాలి అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా మీ వార్డుల్లోకి వెళ్ళాలి, మీ గ్రామాలలో వెళ్ళాలి, మీ వార్డుల్లోనూ మీ గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో ఆ వార్డులో ప్రతి ఒక్కరూ వెళ్ళండి.
ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఆహా చంద్రబాబు వచ్చే 3,000 రూపాయలకు మోసమే ఉందక్క, 20 రోజుల దిగబడ్డక్క, అందరి ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపించాము. బడికి పంపించినందుకు ప్రతి ఒక్క చేతులను అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు పెడతారు అని ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. ఇవాళ ఒక్కసారి ఆలోచించి అక్క, ఇవాళ మన పిల్లలను మనం ఇంజనీర్లు కాదు, డాక్టర్లు కాదు, కలెక్టర్ వంటి చదివించే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా అక్క అని చెప్పి అక్క అడగండి. ఇవాళ మన పిల్లల్ని చదివించాలి అంటే మనం అప్పులతో అయితే తప్ప చదివించలేని పరిస్థితిలో ఉన్నాము అని మన అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్లో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, కలెక్టర్లు వంటి ఏ పెద్దగానైనా కూడా అన్నగారక్క 2 లక్షలైనా వారు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకి మోసపోవద్దక్క, పశువులు దుఃఖుదమ్మ చేస్తా ఉన్న డ్రామాకు అంతకన్నా మోసపోవద్దక్క అని ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాము, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు మన ఒకసారి ఆ అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క గతంలోనే 0 వడ్డీకి రుణాలు వచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఈ కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా లేపేశాడు, ఎగరగొట్టేశాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 మొత్తాల్లో నేరుగా అక్క చెల్లెమ్మ చేతుల్లోనే అన్న పెడతాడు. ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేకాదక్క, మళ్ళీ 0 వడ్డీకి రుణాలు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలోనే జరిగింది, మళ్ళీ అది జగన్తోనే సాధ్యమవుతుంది అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మరి ముఖ్యంగా పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి ఎస్సీ అక్కలు, ఆ ప్రతి ఎస్టీ అక్కలు, ఆ ప్రతి బీసీ అక్కకు, ఆ ప్రతి మైనారిటీ అక్కకు, ఆ ప్రతి అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికపట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నను కలవండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతన్న చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు టైం ఇచ్చినాము, ఈ 5 సంవత్సరాలలో రుణాలు మాఫీ చేస్తామని అన్నాడు. ఈయన చేసిన రుణమాఫీ అన్న పథకం
వడ్డీని కూడా రాని పరిస్థితిలో ఉంది కదన్నా అని చెప్పి రైతన్నకు చెప్పండి. కాబట్టి రైతన్నకు చెప్పండి, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకైనా కూడా, ఏ ఒక్క సంవత్సరమైనా కూడా కనీసం గిట్టుబాటు వచ్చాయా అన్నా అని చెప్పి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా రైతన్నలకు గతంలో 0 వడ్డీకి రుణాలు వచ్చేటివి, ఈ పెద్ద మంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పత్రం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు ఇచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులకు పట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటామన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు కూడా పెట్టుబడి కోసం ఏ మోసం వచ్చేసరికి ఆ ప్రతి రైతన్న చేతుల్లోనూ అన్న ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్నకు ఇస్తాడు అని చెప్పి అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడన్నా రైతన్నకు ఇస్తాడని ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, 20 రోజులు ఆగమని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఆ తర్వాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరల కన్నా గ్యారెంటీ కూడా ఇస్తాడు అని చెప్పి రైతన్నకు చెప్పండి. మళ్ళీ 0 వడ్డీకి రైతన్నలకు రుణాలు ఇచ్చే రోజులు రావాలి అంటే అది రాజన్న రాజ్యంలో జరిగింది, మళ్ళీ అది జగన్ మధ్యలో సాధ్యమవుతుంది అని చెప్పి రైతన్నకు చెప్పండి. ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ప్రతి అమ్మకు చెప్పండి, అదే చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దమ్మా అని చెప్పి ఆ ప్రతి అమ్మకు చెప్పండి. ఆ ప్రతి అమ్మను అడగండి, అమ్మా ఇవాళ ఎన్నికలు వచ్చాయి, ఇవాళటి రోజు నుంచి 2 నెలల కిందటికి నువ్వు వెళితే ఆ 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది, ఇలా చేతులు చూపించి వచ్చేది కాదు అని చెబుతుంది. లేకపోతే అవ్వ అంటుంది, ఇలా 1000 రూపాయలు అని చెప్పి ఇలా ఏలెత్తి చూపిస్తుంది. 2 నెలల కింద నీకు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా అంటే ఇలా 1000 రూపాయలు అని చెప్పి వేలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ ఎన్నికలే రాకపోయి ఉంటే జగనన్నే 2,000 ఇస్తాడు అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాళ్ళ అని చెప్పి అడగండి. ప్రతి తాతను అడగండి, ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి, అవో చంద్రబాబు చేసే మోసానికి మోసపోవద్దమ్మా, 20 రోజులు ఓపిక పడ్డమ్మా, ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడమ్మా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఆ రోజుల్లో ఆ దివంగత నేత తన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలనలో చూశాము. ప్రతి పేదవాడికి తాను ఇల్లు కట్టించాడు, ప్రతి పేదవాడికి నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజుల్లో భరోసా ఇచ్చాడు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాము. గ్రామానికి కనీసం 10 ఇల్లులు కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. అవో చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దు, అక్క చంద్రబాబు నాయుడు గారు మోసానికి మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టక్క మళ్ళీ ప్రతి నిరుపేదకు ఇల్లు రావాలి అంటే అది రాజేంద్ర రాజ్యంలో చూశాము, మళ్ళీ అది జగన్లకే సాధ్యము అని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి అక్కడే గొంతు చేర్చండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాలతో జరిగే ప్రతి మంచి ప్రతి ఇంటికి చేర్చండి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఏదైనా రాజకీయ నాయకులు ఫలాన్ని చేస్తాను అని చెబితే ఆ చెప్పినది మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు అడిగితే ఆ ఓట్లు అడిగిన తర్వాత ఆ రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత అవి చేయకపోతే తన పదవిని తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, ఈ వ్యవస్థ నీకు నిజాయితీ వస్తుంది.
ఇటువంటి మార్పుకు నాంది పలకమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే కుడివైపున రఘురామయ్యన్నాడు. మీ అందరికీ కూడా పనిచేస్తూనే మంచివాడు, సౌమ్యుడు, మన పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు రఘురామయ్య పంపించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే నా ఎడమ వైపున అవినాష్ రెడ్డి ఉన్నాడు. నా తమ్ముడు సౌమ్యుడు, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా నా తమ్ముడికి రఘురామరెడ్డికు ఇద్దరికి కూడా ఇవ్వాల్సిందిగా సమన్వయంగా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నారు. ఇక్కడ వారికి ఒక విషయం కూడా చెప్పాలి. మన డిఎన్ రవీంద్రనాథ్ గురించి కూడా చెప్పాలి. మామూలుగా రాజకీయాల్లో లేకపోతే మామూలుగా అంశాలని చెప్పి పిలవాలి. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్నానంటా ఉన్నాను. రవీంద్రనాథ్ మన పార్టీలోకి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాలుగా అన్నకు తోడుగా ఉంటానని చెప్పి నేను సంపూర్ణంగా మాటిస్తా ఉన్నా అని చెప్పి మరొకసారి మీ అందరూ చెప్తా ఉన్నా. ఇక చిట్ట చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా ఉంటే ఒకసారి నేను గుర్తులు చూపిస్తా. దాని నుంచి గుర్తులు చూడవలసిందిగా సమన్వయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. మన వ్యక్తి సారన్నా శాంతత సానక్క సానమ్మ సానక్క వ్యక్తి సానమ్మా సానమ్మ ఎవా సానమ్మా ఎవా సాను సానమ్మ సానక్క సానక్క సానమ్మ సానుకుందమ్మా 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 పదకొండు సారమ్మా సారమ్మా శాంతండి అక్క సారక్క అవా సారమ్మా సారమ్మా ఇంత మండుతున్న ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుతోనే ఆప్యాయతలు చూపినందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా గుర్తించడానికి
సిరిమల్ల